వాటిగా దేశవ్యాప్తంగా అందరిలో కూడా ఉత్కంఠ రేపే కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 543 ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. అయితే దీంట్లో ఒక స్థానం ఆల్రెడీ గుజరాత్లోని సూరత్లో బీజేపీ ఏకగ్రీవం కాగా మొత్తం 542 స్థానాలకు కౌంటింగ్ కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. వాటితో పాటుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలు జరిగినాయి. దాంట్లో మన రాష్ట్రం నుంచి కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక కూడా ఉప ఎన్నిక జరిగింది. ఆ కౌంటింగ్ కూడా 8 o'clock స్టార్ట్ కాబోతుంది. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కంప్లీట్ అయి ఉన్నాయి? రాజేష్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తదుపరి 8:30 గంటల ప్రాంతంలో ఈవీఎం లెక్కింపులు అనేది కూడా ప్రారంభం కాబోతుంది. ముందుగా ఏదైతే ఈ కౌంటింగ్కి సంబంధించి చూస్తే మాత్రం మొత్తం ఓట్లు 1,30,829 ఓట్లు పోలైనాయి కంటోన్మెంట్ సంబంధించినటువంటి బై ఎలక్షన్లో. అంటే ఓవరాల్గా 51.61% మేర ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతోపాటుగా మొత్తం రౌండ్లు వచ్చి 17 రౌండ్లు జరగనున్నది. ఒక్కొక్క టేబుల్కి సంబంధించి ఏదైతే 14 ఒక్కొక్క రౌండ్కి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట కల్లా కూడా ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ కౌంటింగ్కి సంబంధించి సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 8 గంటల ప్రాంతంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి కూడా మొత్తము ఏదైతే 232 పోలింగ్ స్టేషన్స్ని గతంలో ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించారు. వాటికి సంబంధించి ఈ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించినటువంటి తదుపరి వీటికి ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలను ఈ వెస్లీ కాలేజ్లోనే భద్రపరిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడే జరగనుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం ఏదైతే కౌంటింగ్ జరిగేటటువంటి పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ని విధించారు. దాంతోపాటుగా 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పాసులు ఉంటేనే ఏదైతే ఈసీ జారీ చేసినటువంటి పాసులు ఉంటేనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు లోపలికి ఫోన్లు తీసుకువెళ్ళొద్దని కూడా ఇప్పటికే ఈసీ నిషిద్ధం విధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు అభ్యర్థులు కావచ్చు, దాంతోపాటుగా ఏజెంట్లకు సంబంధించి కూడా పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్ళాలి, పాసులు లేని వారు బయట కూడా ఉండకూడదని కూడా ఇప్పటికే అటు పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట కల్లా కూడా ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ పూర్తి స్థాయిలో తేలే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్కి సంబంధించి కూడా 8 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోతా ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎం లెక్కింపుకి సంబంధించినటువంటి లెక్కింపు ప్రారంభం కాబోతుంది. వాళ్ళ మధ్యాహ్నం కల్లా కూడా ఈ ఫలితాలు తేలే అవకాశం ఉంది. సికింద్రాబాద్ ఏదైతే కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ తేలే అవకాశం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. అది వెస్లీ కాలేజ్ దగ్గర నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ అనేది కొనసాగబోతోంది. కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. 8 o'clock దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి పార్లమెంటు స్థానాలకు, అలాగే దాదాపుగా 25 అసెంబ్లీ స్థానాలకు, వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినాయి. అన్ని కూడా ఉదయం 8 o'clock స్టార్ట్ కాబోతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినటువంటి అనంతరం ఇక ఈవీఎంస్ ఓపెన్ చేసి లెక్కిస్తారు. ప్రస్తుతం అయితే మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో మొత్తం 17 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ అక్కడ అరేంజ్ చేశారు. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఓటింగ్ జరిగింది. దీంట్లో 542 సీట్లకు మాత్రమే ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. అంటే ఒకటి ఆల్రెడీ గుజరాత్లోని సూరత్ బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది కాబట్టి అదొకటి మినహాయించి మిగిలినటువంటి 542 లోక్సభ స్థానాలకు
కౌంటింగ్ అనేది కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. దేశవ్యాప్తంగా చాలా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటుగా ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటుగా 170 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగినాయి. అలాగే ఒడిశాలో 21 లోక్సభ స్థానాలతో పాటుగా 147 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడబోతున్నాయి.